సినీ కార్మికుల సమ్మె ఇంకా కొలిక్కి రాలేదు. 30% వేతనాలు పెంచాలంటూ చేస్తున్న సమ్మె 6వ రోజు కొనసాగుతోంది. ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు భేటీ అయ్యారు. నిర్మాతల ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. నిర్మాతలకు ఫెడరేషన్కు మధ్య సయోధ్యకు కోఆర్డినేషన్ కమిటీ ప్రయత్నిస్తోంది. సినీ కార్మికుల సమ్మె ఇంకా కొలిక్కి రాలేదు. 30% వేతనాలు పెంచాలి, ఏ రోజు వేతనాలు ఆ రోజే ఇవ్వాలనే దానికి సంబంధించి వారి సమ్మె కొనసాగుతుంది. ఇటు ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు భేటీ అయ్యారు. నిర్మాతల ప్రతిపాదనలపై చర్చిస్తుంది. నిర్మాతలకు, ఫెడరేషన్కు మధ్య సయోధ్యకు ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రస్తుతం కోఆర్డినేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఫెడరేషన్ నాయకులు కోమటిరెడ్డిని కలిసే అవకాశం కనపడుతోంది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసే అవకాశం కనపడుతోంది. ఆయన కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ కార్మికులకు కాస్త వేతనం పెంచితే తప్పేముంది, వారి మీద కేసులు పెడితే కనుక ఊరుకోనంటూ పోలీసులను కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కోమటిరెడ్డిని కలవబోతూ ఉన్నారు ఫెడరేషన్ సభ్యులు. ఆల్రైట్, మా ఫిలిం కరెస్పాండెంట్ ఫణి జాయిన్ అవుతున్నారు ఫిలిం ఛాంబర్ నుంచి. మధ్యాహ్నం నుంచి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏ మేరకు ఎక్కడి వరకు వచ్చాయి ఫణి చర్చలు? మధ్యాహ్నం నుంచి కూడా నిర్మాతలందరూ కూడా చర్చిస్తున్నారు. కోఆర్డినేషన్ కమిటీ కోఆర్డినేట్ చేస్తూ ఉంది. కొద్దిసేపు క్రితం కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. కార్మికులకు వేతనాలు పెంచితే తప్పే ఉంది, పెంచొచ్చు అనేది. రెండోది కేసులు పెడితే ఊరుకోనని చెప్పి. సో ఆయన కార్మికులకు ప్రోగా ఉన్నారనేది అర్థమవుతుంది ఇక్కడ. ఏంటి నిర్మాతల చర్చలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఒప్పుకుంటున్నారా? అలాగే నిర్మాతల ప్రతిపాదనలు ఏంటి, ప్రధానమైన ప్రతిపాదనలు ఏంటి? చక్రి, నువ్వు అన్నట్టుగా చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో కొంతమంది నిర్మాతలు ఉన్నారు, అలాగే అట్ ద సేమ్ టైం ఫెడరేషన్ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడికి యాక్టివ్ గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాకపోతున్నారు. వాళ్ళలో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నారు, అవి ఏంటి అనేటువంటిది మరికొద్దిసేపట్లో వాళ్ళు కూడా ఇక్కడికే రాబోతున్నారు. వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడబోతున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అయితే మీరు చెప్పినట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు అనేటువంటి ప్రభుత్వ జోక్యాన్ని కూడా దీంట్లో కనబడుతూనే ఉంది. సో డెఫినెట్గా అందరూ కలిసి ఒక సమిష్టి నిర్ణయానికి వస్తే ఈ రోజుతోనే ఈ సమస్య ముగిసిపోతుంది. అయితే ప్రస్తుతం యాక్టివ్ గిల్డ్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటి దాని మీద కూడా ఈ విషయం ఆధారపడి ఉంది చక్రి. వాళ్ళ ప్రతిపాదనలు ఏంటి అని అడిగిన దానికి గాను వాళ్ళకి కాల్ షీట్స్ అంటే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా కావాలని, అయితే 6 to 6 కానీ 9 to 9 కానీ కాల్ షీట్స్ అన్నది, అలాగే రేషియో అన్న దాని విషయం మీద కూడా ఒక క్లారిటీ కావాలని చెప్పడం జరిగింది. ఈ నాన్ మెంబర్స్ని యూటిలైజేషన్ అనేటువంటి దాని మీద కూడా వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. అలాగే సండేస్, ఒక సెకండ్ సండే అలాగే పబ్లిక్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే డబుల్ బత్తా చెల్లించడం జరుగుతుంది, రిమైనింగ్ ఆల్ సండేస్కి సింగిల్ బత్తాయి చెల్లించడం జరుగుతుంది అనేటువంటి ప్రతిపాదనని కూడా నిర్మాతలు అక్కడ వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. సో ఇవన్నిటిని ఫెడరేషన్ సభ్యులు ఆల్మోస్ట్ సముఖత వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ యాక్టివ్ గిల్డ్ నిర్మాతలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటి దాని మీదే ముఖ్యంగా ఈ మొత్తం విషయం ఆధారపడి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు చక్రి. సో ఫణి, సమస్య చూస్తే పెద్దగా వచ్చిన కోరికలు కాదు, గట్టి కోరికలు గట్టిగా డిమాండ్ చేసిందంటే కార్మికుల తరపు నుంచి 30% ఇంక్రిమెంట్ ఇవ్వడము, ఏ రోజుది ఆ రోజు ఇవ్వడం. దీని మీద నిర్మాతలకు ఎలాంటి సమస్య లేదు. నిర్మాతలు పెట్టిన ప్రతిపాదనలు కూడా గొంతెమ్మ కోరికల్లాగా ఏం కనపడడం లేదు. కాల్ షీట్లకు సంబంధించి, అలాగే సెలవు రోజుల్లో బత్తాకు సంబంధించి ఏంటి అంటే బయట ఉన్నటువంటి అంటే కొంతమంది సభ్యులు బయట ఉంటారు, చర్చించుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటల్లో ఏం కనపడుతోంది? ఈ ప్రతిపాదనలు ఓకే మాకు, ఆ డిమాండ్లు ఓకే మాకు అనేటటువంటి ధోరణి కనపడుతుందా? పాజిటివ్ దృక్పథం అనేది కనపడుతుందా? ఉదయం నుంచి మీరు అక్కడ ఫాలోఅప్ చేస్తున్నారు.
చక్రి అంటే ఒక యాక్టివ్ గిల్డ్ ప్రొడ్యూసర్స్ అనే కాదు, మిగతా ప్రొడ్యూసర్స్ అందరి దగ్గర నుంచి వచ్చిన మాట ఒకటే, ఆఫ్ ద రికార్డ్ కావచ్చు, ఆన్ ద రికార్డ్ కావచ్చు, 30% వేతనాలు ఇప్పుడు పెంచే పొజిషన్లో లేము. ఎందుకంటే మనకి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇటీవల రిలీజ్ అయినటువంటి చిత్రాల్లో విజయ శాతం ఎంత అన్నది అందరికీ తెలిసిందే. అంటే ఒక సినిమాలో ఒక 10 రూపాయలు వచ్చినా ఇంకో సినిమాలో 20 రూపాయలు పోయే పరిస్థితి ఈరోజు నిర్మాతకు ఉంది. తర్వాత ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. సో ఇలాంటి టైంలో సినిమాలు తీయడం అనేటువంటిదే ఒక చాలా కష్టసాధ్యమైనటువంటి పనిగా మారిపోతుంది. మాకు సినిమాలు తీయడం తప్ప ఇంకోటి తెలియదు కాబట్టి ఏదో రకంగా సినిమాలు తీస్తూ ఉన్నాము. సో ఇలాంటిది ఈ టైంలో 30% వేతనాలు ఒకేసారి పెంచమానంటే మేము పెంచలేము అనేటువంటి మాటే నిర్మాతల ముందు కనబడుతుంది. అయితే ఫెడరేషన్ సభ్యులు వాదన ఏంటంటే వీళ్ళు ఇచ్చిన మాటే మాకు, అది కరోనా టైంలో ఇలా 3 సంవత్సరాలకి 30% పెంచుతామని ఒప్పుకున్నదే వాళ్ళు. ఇప్పుడు సడన్గా అలా పెంచము అని అంటే మాకెలా కుదురుతుంది అంటుంది ఒక పక్క కార్మికులు. అయితే విజయాల శాతం తగ్గిపోతుంది కాబట్టి 30% కాకుండా దాన్ని వయా మీడియాగా ఏదైనా పరిష్కారం అదేలే, అంటే ఆలోచిస్తే funny అంటే బాగుంటుంది ఇప్పుడు అనేటువంటిది ఎక్కడైనా నిర్మాతల కూడా తాలూకా ఎక్కడైనా కూడా ఆలోచన. సో